హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎస్కే క్రియేషన్ ఛానల్. మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వచ్చానన్నమాట. ఆ వీడియో ఏంటంటే మన ధర్మపురి గోదావరిని మరోసారి మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఇది వర్షాకాలం టైంలో కూడా నీళ్లు లేక ఎడారిలా మారిపోయింది. ఎక్కడ చూసినా ఇసుకనే కనబడుతుంది. ఫ్రెండ్స్, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం ప్రస్తుతం చూస్తున్నదైతే గోదావరి ఒడ్డున కొత్తగా నిర్మించబడిన గంగమ్మ తల్లి ఆలయం. చూడండి, ఇది కొత్తగా అయితే నిర్మించిండ్రు. దాదాపు 75% మొత్తం కంప్లీట్ అయిపోయింది. మేము లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ సాయంత్రం పూట కూడా గాలి ఎక్కువ వేగంగా ఉన్నది కాబట్టి ఆ సౌండ్ కూడా మీకు వినబడుతుంది. చూడండి, మనం ప్రస్తుతానికైతే మనకి వెళ్దాం. ఈ గుడి టెంపుల్ కూడా మీకు ఒకసారి పోయిన సంవత్సరం నిర్మాణం కాకముందు చూపించాను. దీని లెవెల్గా వాటర్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ కాలంలో అయితే వర్షాలు ఉంటే మన ఈ గోదావరి ఆ ఒడ్డు ఈ ఒడ్డు నిండుగా పారేది. కానీ నీరు లేక ఎడారిని తలపిస్తుంది. చూడండి, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చలో చూద్దాం, పదండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే గాలి వీచిన శబ్దం అయితే వినబడుతుంది. చాలా విపరీతంగా గాలి అయితే వీస్తుంది. చూడండి, మబ్బులు కూడా వచ్చేసినాయి, కానీ వర్షం అయితే లేదు. నెక్స్ట్ ఇయర్ 2027 6వ నెలల మన గోదావరి పుష్కరాలు అయితే ఉన్నాయి. మరి ఎప్పటి వరకు మన గోదావరి ఎలా ఉంటుందో వేచి చూద్దాం. ప్రస్తుతానికి వర్షాలు లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం, లోపల ఎట్లుంది, వాటర్ ఎలా ఉన్నాయో చూద్దాం, పదండి.
చూస్తున్నారు కదా మన గోదావరి ఎలా ఉందో. నీటితో కలకలలాడాల్సిన గోదావరి ఎడారిలా మారి చూడడానికి మాత్రం చాలా బాధ ఉంది. కానీ తప్పదు కదా, వర్షాలు లేక ఎక్కడైనా కానీ వర్షాలు లేక ప్రతి ఒక్క డ్యామ్ కానీ చెరువులు కానీ గోదావరి కానీ ఇక్కడ కానీ నీళ్ళు లేక ఇలానే పరిస్థితి. ప్రస్తుతానికి వర్షాలు లేకపోతే ముందు ముందు నీటితో చాలా ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువనే ఉంటాయి. చూడండి, మొత్తం పొడిపొడినే ఉంది. ఆకాశంలో మబ్బులు ఉన్నా కానీ వర్షం మాత్రం రావడం లేదు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మనం చూస్తున్నాయి, మబ్బులు అయితే వచ్చేసినాయి. అయితే అనుకుంటున్నాను ఈరోజు అయితే వర్షం బాగా పడుతుందని. చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, సంతోషమైన విషయం, మాకు దగ్గర బీచ్ లేకున్నా కానీ ప్రస్తుతానికి మా గోదావరి మాకు ఒక బీచ్ లెక్క అయిపోయింది. ఇక్కడ మా లోకల్ వాళ్ళు సాయంత్రం పూట తన కుటుంబ సభ్యులతో వచ్చి సరదాగా చేదతీరుతున్నారు. మాకు కూడా ఇది ఒక బీచ్ లెక్క తయారైంది. చూడండి, చాలామంది అయితే సరదాగా వచ్చి ఇక్కడ స్నానాలు అయితే చేస్తారు. సాయంత్రం పూట నైట్ వరకు ఉంటారు. చూడండి, స్నానాలు చేస్తున్నారు. ఒకతను తన కుక్క పిల్లను తీసుకొచ్చి తనతో కూడా స్నానం చేస్తున్నాడు. నిజంగా చూడడానికి చాలా బాగున్నా కానీ ఈ టైంలో గోదావరిలో నీరు లేకపోతే బాగా బాధ కలుగుతుంది. ఫ్రెండ్స్, చినుకులు అయితే చిన్నగా మొదలైనవి. అందుకే ఎక్కడి వాళ్ళు అక్కడికి బయటికైతే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో ఎప్పుడు పిడుగులు పడే తెలియదు కాబట్టి అందుకే ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూద్దాం వర్షం పడుతుందో పడదో. ప్రతి ఒక్కరూ లేచి వెళ్ళిపోతున్నారు. లేకపోతే నైట్ వరకు అందరూ సరదాగా ఎంజాయ్ చేసేట వాళ్ళే. చూడండి, చూశారు కదా, నేను కూడా వీడియో ఎక్కువ తీయలేకపోయాను, వర్షం పడుతుంది కాబట్టి. ప్రతి ఒక్కరూ మీ వీడియోను షేర్ చేసి లైక్ చేయండి. కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు.